ఆశ్రయపురాల గురించిన ప్రస్తావన బైబిల్లో ఎందుకు రాయించాడు? అసలు ఆశ్రయపురాలంటే ఏంటి? ఆశ్రయపురాలు గురించిన లేఖన భాగం బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? దేవుడు సాక్షాత్తు మోషేని ఎన్నుకుని ఆశ్రయపురాలు మీరు స్వతంత్రించుకునే ఆ కానాను దేశంలో ఆశ్రయపురాలు మీరు కట్టండి అని దేవుడు చెప్పటంలో ఆంతర్యం ఏమై ఉంది అనేది మనం ఆలోచించాలి. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడు? రెఫ్యూజ్, ఆశ్రయం. ఆశ్రయం ఎవరికి కావాలి? ఆశ్రయం ఎందుకు కావాలి? ఆశ్రయం ఎప్పుడు అవసరం? ఒక మనిషి ఆశ్రయం ఎప్పుడు కోరతాడు? ఇటువంటి ప్రశ్నలన్నీ మనం వేసుకున్నప్పుడు మనిషి శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఆయనకు ఒక నెమ్మది కలిగించే ప్రదేశం, నీకు ఆశ్రయం ఇచ్చే వారి దగ్గరికి నువ్వు వెళ్తావు. అది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలలో ఎవరైనా ఒకవేళ తెలిసి తెలియక ఎవరి ప్రాణమైనా తెస్తే వారి ప్రాణానికి ప్రాణం, ధర్మశాస్త్రం ప్రకారం దేనికి? ప్రాణానికి ప్రాణం తీయాలి. ఒకవేళ అన్యాయంగా అక్రమంగా అమాయకుని రక్తాన్ని కనుక తీసి చంపితే ఆ రక్తం వల్ల ఆ దేశం ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది.